హలో పిల్లలు, చీర్ఫుల్ ఛాన్స్ మరొక మంచి కథతో మీ ముందుకొచ్చింది. అదేంటో విందామా? రండి ప్రారంభిద్దాం. దేవకి తన కుమారుడు కృష్ణకు నిద్రపోయే ముందు ఒక మంచి కథ చెబుతుంది. ఒకప్పుడు మన ఊరిలో చిట్టి అని చిలుక ఉండేది. చిట్టి చాలా తెలివైనది. ఒకరోజు చిట్టి అడవిలో పండ్ల కోసం వెళ్ళింది. అప్పుడు ఒక పెద్ద ఏనుగు ఆ చెట్టును విరగ్గొట్టి పండ్లను తింటుంది. చిట్టి ఏమి చేయాలి అని ఆలోచించి వెంటనే తన స్నేహితులను పిలిచింది. అందరూ కలిసికట్టుగా పెద్ద శబ్దం చేయడం ఆరంభించారు. ఆ శబ్దం విని భయపడి ఏనుగు అక్కడి నుండి పారిపోయింది. ఆ తరువాత చిట్టి తన స్నేహితులతో కలిసి ఉండటం ప్రారంభించింది. వాళ్ళంతా కలిసికట్టుగా ఉంటూ ఎప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. కృష్ణ, నీకు తెలుసా ఈ కథ ఏం నేర్పుతుంది అని దేవకి అడిగింది. కృష్ణ చిన్నగా నవ్వుతూ, అమ్మా, స్నేహితులతో కలిసి ఉండటం ఎంతో ముఖ్యమని తెలిసింది. దేవకి హత్తుకొని, సరే, ఇప్పుడు నిద్రపో కుమారుడా, స్నేహం ఎంత విలువైనదో ఎల్లప్పుడూ గుర్తుంచుకో అని చెప్పింది. మంచి స్నేహితులు మనతో కలిసి ఉంటే ఏదైనా సమస్యను పరిష్కరించుకోవచ్చు అని ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం. మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకొస్తుంది మీ చీర్ఫుల్ ఛాన్స్. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.